కన్నడ స్టార్ హీరో దర్శన్ అరెస్ట్ సంచలనం రేపుతోంది. రేణుకాస్వామి హత్య కేసులో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన కన్నడ సినీ పరిశ్రమను కుదిపేసింది. అసలు పవిత్ర గౌడ్ ఎవరు? ఆమెతో దర్శన్కున్న సంబంధమేంటి? పవిత్ర కోసమే దర్శన్ ఈ హత్య చేయించాడా? అసలేం జరిగింది అనేది తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. హీరో దర్శన్ దాంపత్య జీవితం కొద్ది కాలంగా వివాదాస్పదంగా మారింది. దర్శన్ 2003లో విజయలక్ష్మిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ బాబు కూడా ఉన్నాడు. అయితే కొద్ది కాలంగా నటి పవిత్ర గౌడ్తో దర్శన్ రిలేషన్షిప్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. వారిద్దరి వ్యవహారంపై గత కొద్ది కాలంగా కన్నడ మీడియాలో అనేక కథనాలు వెలువడ్డాయి. అటు పవిత్ర సైతం తన సోషల్ మీడియా అకౌంట్స్లో దర్శన్తో కలిసున్న ఫొటోస్ పోస్ట్ చేయడంతో వాటికి మరింత బలం చేకూరింది. ఇక రేణుకాస్వామి దర్శన్కు వీరాభిమాని. అయితే తన అభిమాని హీరో తన భార్యకు అన్యాయం చేయడంపై రేణుకాస్వామి బహిరంగ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా దర్శన్ పవిత్ర తీరును తప్పుపట్టారు. పవిత్ర గౌడ్పై రేణుకాస్వామి అనుచిత వ్యాఖ్యలు చేశారు. తరచూ అసభ్య మెసేజ్లతో పవిత్రను వేధింపులకు గురిచేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ విషయాన్ని పవిత్ర దర్శన్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన కొంతమందితో కలిసి రేణుకాస్వామిపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రేణుకాస్వామి ఈ నెల 8న అనుమానాస్పద స్థితిలో మరణించారు. కామాక్షిపాల్య స్టేషన్ పరిధిలోని ఓ షెడ్లో అతడు హత్యకు గురయ్యారు. సున్నాహల్లి బ్రిడ్జ్ వద్ద పోలీసులు రేణుకాస్వామి మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. అయితే దర్శన్ చెప్తేనే హత్య చేసినట్లు వారు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. వారిచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు దర్శన్ను అరెస్ట్ చేశారు. దర్శన్ అరెస్ట్ ఘటన కన్నడ పరిశ్రమనే కాకుండా దక్షిణాది సినీ పరిశ్రమను కుదిపేసింది. దర్శన్ ఫ్యాన్స్ ఈ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో మరో ఆసక్తికర విషయం కూడా వెలుగులోకి వచ్చింది. రేణుకాస్వామి హత్య తర్వాత పవిత్రపై దర్శన్ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. పవిత్ర వల్లనే హత్య చేయాల్సి వచ్చిందంటూ ఆమెపై దాడి చేశారని సమాచారం. ఈ దాడిలో పవిత్ర గాయపడడంతో ఆమె బెంగళూరులోని ఆర్ఆర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా రేణుకాస్వామి హత్యలో దర్శన్ పవిత్రల అంశం చర్చనీయాంశంగా మారింది.